అది ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా. ఈ ప్రాంతంలోని దుధ్వా అటవీ ప్రాంతం చాలా దట్టమైనది, భీకరమైనది, అంతే అందమైనది కూడా. ఇక్కడ వందల రకాల జంతువులుంటాయి. పులుల నుంచి సింహాల వరకు ఉన్నాయి. నెమళ్ల నుంచి అందమైన జింకల వరకు దుధ్వా అడవికి పెట్టింది పేరు. మొత్తం 490 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అయితే ఇప్పుడు కాటర్నిక్ ఘాట్ ఫారెస్ట్ ఏరియా మాత్రం అట్టుడికిపోతుంది. మొత్తం 35 గ్రామాలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. ఎందుకంటే ఓ కుంటి తోడేలు కారణం. దానికి ఓ కాలు సరిగా లేదు, కానీ స్కెచ్ చేసిందంటే అంతే సంగతులు. మనుషులను గుట్టుగా దాడి చేసి పీక్కుతుంటుంది. మరీ ముఖ్యంగా అడవి దగ్గరలోని గిరిజన గ్రామాలే టార్గెట్. చీకటి పడితే చాలు నక్కి వెయిట్ చేస్తుంది. చిన్న పిల్లలు ఒంటరిగా కనిపిస్తే ఇక అంతే. ఒక్కసారిగా దాడి చేసి చంపేసి నోటితో పట్టుకొని పారిపోతుంది. ఇలా రక్తానికి మరిగింది. చివరకు తల్లి ఒడిలో నిద్రపోతున్నా సరే చడి చప్పుడు కాకుండా వచ్చి పక్కలో ఉన్న చిన్నారులను ఎత్తుకెళ్ళిపోతుంది. తల్లి కాస్త పక్కకు జరిగినా సరే వెంటనే దాడి చేసి చంపేస్తుంది. ఇలా ఒంటరిగా మొదలుపెట్టిన రాక్షస తోడేలు ఇప్పుడు తన గుంపును వేసుకుని తిరుగుతుంది. ఆ గుంపు సరిగ్గా ఇప్పుడు మనుషుల మీద దాడి చేస్తుంది. ఒంటరిగా పగలు ఏమాత్రం కట్టెలకు వెళ్ళినా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే దాడి చేసి చంపేస్తున్నాయి. మనిషి రక్తానికి రుచి మరిగాయి. తోడేళ్ల గుంపు 35 గ్రామాలపై తెలివిగా దాడి చేస్తున్నాయి. ఇక ఈ గుంపుకు లీడరు ఈ కుంటి తోడేలు. కేవలం 45 రోజుల్లో 30 మందిని చంపాయి ఈ తోడేళ్లు. వీరిలో 10 మంది చిన్నపిల్లలున్నారు. సాయంత్రం వేళ ఆడుకుంటూ ఉండగా మెల్లిగా నక్కి వస్తున్నాయి. ఒక్కసారిగా పిల్లల మీద పడి దాడి చేస్తున్నాయి. పెద్దలు ఉన్నా కూడా భయపడటం లేదు. కర్రతో వచ్చినా సరే భయపడటం లేదు సరికదా. మీదకి వచ్చి చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. తెగించి దాడి చేసి రక్తం తాగాలన్నా కసిగా తిరుగుతున్నాయి. దీంతో ఈ తోడేళ్ల గుంపుపై ఒక ఊరిలో నిఘా పెడితే మరో ఊరిపై పడుతూ ఉన్నాయి. ఎక్కువగా రాజాపూర్ కలాన్ గ్రామంలోకి తోడేళ్ల గుంపు రోజు వస్తుంది. అయితే ఏమాత్రం మనుషులు గుంపుగా కనిపించినా సరే తెలివిగా వెళ్లిపోతున్నాయి. చివరకు ఓ వ్యక్తి సాయంత్రం వేళ ఆదమరిచి బయటపడుకుంటే ఒక్కసారిగా వచ్చిన 20 తోడేళ్లు మీదపడి దాడి చేసి చంపేశాయి. మొత్తం తినేసి తాపీగా వెళ్లిపోయాయి. ఒంటరిగా ఉండడం అది పగలైనా రాత్రైనా ప్రమాదమే. దీంతో 35 టీముల పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఈ తోడేళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే అవి రక్తానికి రుచి మరిగాయి. వాటిని ఆపటం ఎవరి వల్ల కాదు. తోడేళ్లను ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. వాటిని వేరే ప్రాంతానికి, అది కూడా గుంపు నుంచి వేరు చేయాల్సిందే. లేదంటే అంతే సంగతులు. ఇక మనుషుల మీదకు దాడి చేసి చంపేస్తున్నాయి. చివరకు ఇద్దరున్నా సరే దాడి చేస్తాయి. ఇక గ్రామ ప్రజలను రక్షించేందుకు రాత్రి సమయంలో పోలీసులు తుపాకులతో గస్తీ కాస్తున్నారు. తోడేళ్లను ట్రాప్ చేసేందుకు బోనులు ఏర్పాటు చేశారు. నైట్ విజన్ డ్రోన్లను ఎగరేస్తున్నారు. అంతేకాదు చాలా గ్రామాల్లోని గిరిజన ఇళ్లకు సరైన తలుపులు లేవు. దీంతో దగ్గరలోని పక్క ఇళ్లు లేదంటే స్కూల్ బిల్డింగుల పైన పడుకోవాలని సూచిస్తున్నారు. తలుపులు బలంగా ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే ఇంట్లో ఉండద్దని హెచ్చరిస్తున్నారు. ప్రతి గ్రామంలోని యువకులు ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు సహకరిస్తున్నారు. మొత్తానికి తీవ్రవాదుల నుంచి ప్రజలను రక్షించినట్లుగా 100 మంది పోలీసులు ఈ గ్రామ ప్రజల కోసం కాపలాగా ఉన్నారు. కానీ ఇలా ఎన్ని రోజులు? అందుకే తోడేళ్లను ట్రాప్ చేసేందుకు భారీగా బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లను ఎగరేస్తున్నారు. చివరకు బోనుకు చిక్కకపోవడంతో మనిషినే ఎరగా వేశారు పోలీసులు. ఓ మనిషిని ఆరు బయట పడుకోబెట్టారు. సరిగ్గా రాత్రి 2 గంటల ప్రాంతంలో 4 తోడేళ్లు వచ్చాయి. కానీ ఆ మనిషి చుట్టూ వలలున్నాయని ఆవేశంలో ఆ తోడేళ్లు చూసుకోలేదు. మామూలుగానే చాలా కన్నింగా వేట మొదలు పెడతాయి. అయితే తొందరలో పరుగున వచ్చి ఆ 4 తోడేళ్లు మనిషి దగ్గరకు రాగానే బలమైన తాడు ఉన్న వలలను ఒక్కసారిగా గట్టిగా లాగడంతో అవి అందులో ఇరుక్కుపోయాయి. అంతే, వాటికి మత్తిచ్చి బోన్లో పడేశారు. కానీ ఇంకా 30 తోడేళ్లున్నాయి. వాటి కోసం మాత్రం వేట ఆపడం లేదు పోలీసులు. ఎందుకంటే చివరకు గిరిజనులు, గ్రామస్తులు వ్యవసాయం చేసుకోవాలంటే భయపడిపోతున్నారు. పోలీసుల ప్రొటెక్షన్ కావాల్సి వస్తుంది. చివరకు పదునైన కత్తులు, గొడ్డళ్ళు లేనిదే బయటకు రాలేని పరిస్థితి. మనిషి రక్తం రుచి మరిగితే కనీసం పులైనా మధ్యలో మరో జంతువు దొరికితే మరిచిపోతుందేమో, కానీ తోడేలు మాత్రం మరిచిపోదు. ఇవి వేటలో చాలా వేగం. గంటకి 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఒకేసారి రోజులో 2 కిలోల వరకు మాంసం తింటాయి. ఇంకా బలిష్టంగా ఉంటే 4 కిలోల మాంసాన్ని తింటాయి. వేటలో అయితే చాలా కన్నింగ్. మనిషిని చంపడానికి ఎంతసేపైనా ఎదురు చూస్తాయి. పులికి ఉన్నంత ఓపిక సింహానికి ఉన్నంత తెలివి ఉంటుంది. తోడేళ్లు గుంపుగా వెళితే పులులు, సింహాలైనా సైడ్ ప్లీజ్ అంటూ వెళ్ళిపోతాయి. ఇవి చాలా గుంపుగా ఉంటాయి. వీరి తల్లి లేదా తండ్రి గుంపుకు నాయకత్వం వహిస్తాయి. వీటిలో యూనిటీ ఎక్కువ. ఎందుకంటే ఇవి పులులు, సింహాల్లాంటి క్రూర మృగాల మధ్య బ్రతుకుతాయి. కానీ వీటికి అడవిలో పెద్దగా ఆహారం దొరకదు. ఎందుకంటే ఇంతకంటే దారుణమైన జంతువులు వేటలో బిజీగా ఉంటాయి.
అందుకే అడవి బయట వేటను వెతుక్కుంటూ ఉంటాయి. ఇప్పుడు మనిషి రక్తానికి అలవాటు పడ్డాయి, మనుషులనే చంపేస్తున్నాయి. వీటి దవడలు బలంగా ఉంటాయి. మనిషి ఎముకను కూడా తన 42 పళ్లతో కలిపి కొరికి నమిలి మింగేయగలవు. మనిషి బొక్క రుచి, రక్తపు రుచి ఇంకా వాటికి మజా ఇస్తాయి. అందుకే అడవిలో ఉంటూ వేటను జాగ్రత్తగా చేస్తున్నాయి. చివరకు స్థానిక ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ తన మనుషులతో కలిసి తుపాకీతో అడవి చుట్టుపక్కల కాపలా కాస్తున్నారు. అవసరమైతే చంపేయమని కూడా ప్రజలకు చెబుతున్నారు ఆయన. తోడేళ్ల జాతి పెరిగింది, మనం వాటిని చంపడం మినహా మార్గం లేదు. ప్రాణాలు కాపాడుకునే సమయంలో చంపినా పర్వాలేదని చెబుతున్న ఎమ్మెల్యే తన ప్రజల కోసం నిత్యం తోడేళ్ల వేటలో ఉన్నారు. మరి ఈ తోడేళ్లను పట్టుకుంటారా, లేదంటే వాటిని బయటకు రాకుండా ఏమైనా మార్గాలు ఆలోచిస్తారా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే అతిపెద్ద అడవిలో వాటిని పట్టుకోలేరు, కనీసం లోనికి కూడా వెళ్ళలేరు. అవే బయటకు వచ్చినప్పుడు ఆలస్యమైనా సరే పట్టుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎప్పటికైతే మాత్రం కేవలం 4 మాత్రమే దొరికాయి. అయితే ఆ కుంటి తోడేలు దొరికినా కూడా కొంతమేర ఆ గుంపు రాకుండా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ కుంటి తోడేలు కోసమే నిఘాను తీవ్రం చేశారు అధికారులు, ఫారెస్ట్ ఆఫీసర్లు. కానీ జనం మాత్రం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. అధికారులు, ఆఫీసర్లు అయితే చాలా తెలివిగా ఉన్నామనుకుంటున్నారు. కానీ ఆ తోడేళ్ల గుంపు ఇంకా తెలివిగా ఆలోచిస్తుంది. మరి తోడేళ్లు వర్సెస్ మనుషులు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.